అంతా జనమంతా వీకెండ్స్‌లో ఉంటారు కాబట్టి వీకెండ్ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఫన్ అసలు మామూలుగా ఫన్ అని చెప్పలేము గానీ, ఆయన అవగాహన రాహిత్యం, అవగాహన లోపం, ఆ తర్వాత ఏమంటారు దాన్ని, ఆయన అజ్ఞానం అన్నీ గూడా నిన్న ఒక కాంక్లేవ్‌లో బయటపెట్టుకున్నాడు. ఇది ఎన్‌డీటీవీకి సంబంధించిన దాంట్లో. నేనొక హిట్లర్‌ని, నేను ఏమంటారు దాన్ని, ఆ సర్కాస్టిక్ ప్లెజర్ ఏదో అంటారు గదా! అంటే వేరే జనాలందరూ ఏడుస్తూ ఉంటే నవ్వుతా ఉన్నారని చెప్పేసి, అది 'స్పైడర్' సినిమాలో ఒక విలన్. వాళ్ళందరూ జనాలంతా ఏడుస్తా ఉంటే వాడు నవ్వుతా ఉన్న ఫీలింగ్‌లో ఒకటి అదుంటది. సేమ్ అట్లనే నేనొక హైడ్రా తీసుకొచ్చిందే హిట్లర్ దాని మీదని, ఆ తర్వాత వెలుగుమట్ల ఇట్లాంటి మొత్తం కూల్చివేతలు ఒకసారి చూసుకున్న తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్‌లో జరిగినటువంటి కూల్చివేత డెమాలిష్ తోటి పోల్చుకొని, ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో నిజంగా ఒక జుగుప్సాకరమైన, అంటే నిజంగా తెలంగాణ ఒక జాతి వ్యతిరేకి చేతిలో ఉందా? తెలంగాణ ఒక సైకో చేతిలో ఉందా? తెలంగాణ ఒక ఏమంటారు దాన్ని? ఒక పిచ్చోడి చేతిలో రాయయిందా? ఆ! పరిపాలకుని మెంటాలిటీ ఈ రేంజ్‌లో ఉంటే, అంటే నేను ఇరాక్‌ని, ఇజ్రాయెల్ యొక్క కూల్చివేతలు చేస్తా. నేను హైడ్రా పెట్టిందే హిట్లర్ పరిపాలన, హిట్లర్‌ని అత్యంత ఇష్టమైన పేరు హైడ్రా అని. ఏంది అసలు? ఈయన మెంటాలిటీ ఏంది? ఈయన మనస్తత్వం ఏంది? ఈయన నిజంగా ఇట్లా ప్రవర్తిస్తడానికి, లేకపోతే ఇట్లా మాట్లాడటానికి ఆయన ఆంతర్యం ఏంటి? అంటే ఏం ఉద్దేశంతోటి? జనంలో ఇంత వ్యతిరేకత వస్తున్నా, చీకొడుతున్నా, ఇష్టానుసారంగా ఈ పరిపాలన మాకొద్దు బాబోయ్ అని మొత్తుకుంటా ఉన్నా, ఆయన విధానంలో మాత్రం మార్పు రావట్లే. అదే బూతులు, అవే విషపు మాటలు, అవే ఏమంటారు దాన్ని, ఒక ఒక రేంజ్‌లో చెప్పాలంటే నిజంగా ఇది సైకోయిజం అంటారు దాన్ని. ఆ సైకోయిజం ఏ స్థాయికెళ్ళిపోయిందంటే ఇక నేను ఇగ తెలంగాణలో ఉన్నటువంటి కూల్చివేతలు ఏదైతే హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు దాన్ని ఇరాన్, ఇజ్రాయెల్ తోటి ఆహ్, పూ పోలుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం.